వరంగల్లో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి చోట వినాయక చవితి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, వరంగల్లో వినాయక చవితి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? నీలిమ మంది కొనుగోలుదారులు చాలా రకరకాల మట్టి విగ్రహాలు వీటన్నింటితోటి సిద్ధంగా ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది, ఏమేమి కొనుగోలు చేస్తారు? సార్ మేము హన్మకొండ నుంచి వచ్చాము. నిజంగా మనకు వినాయక చవితి అంటేనే ఒక పండుగ వాతావరణం అంటే అన్ని పండుగలకు వినాయక చవితి పండుగకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రకృతి సిద్ధంగా దీనిలో ఉండే అన్ని వనమూలికలు అంటే 21 పత్రిలు వనమూలికలతో నిన్న బాపతి. దీంతోనే మనం పూజిస్తే ప్రకృతిని పూజించినట్టే. ప్రకృతి అంటే వినాయకుడు అంటేనే ప్రకృతి అంటేనే వినాయకుడు పూజిస్తే ప్రకృతితో చల్లగున్నా అంటే మనం అందరం చల్లగుంటాం. సో వినాయకుడు పూజిస్తే మనకు తృప్తి, సాటిస్ఫాక్షన్, విజయము అన్నీ లభిస్తాయి. తద్వారా దీని లోపల ఈ నవరాత్రుల లోపల పిల్లలు అంటే పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొనే ఏకైక పండుగ ఇది మన వినాయక చవితి. అన్ని పండుగలకు వినాయక చవితి పండుగలకు చాలా తేడా ఉంటుంది. అన్ని పండుగల్లో కొంతమందే పాల్గొంటారు, కానీ వినాయక చవితి వచ్చారు చిన్నపిల్లలు మీరు చూడండి, ఇంకా మీకు ఒక 1 అవర్ తర్వాత ఈ ఏరియా మొత్తం రద్దంతా చాలా ఫీలప్ అవుతుంది. దీనివల్ల కొన్ని లక్షల మంది కూడా ఉపాధి కూడా జరుపుతున్నది, కొన్ని కోట్ల ఆదాయం కూడా గవర్నమెంట్కు కల్పిస్తున్నది. నిజంగా ఈ పండుగ విశిష్టత అంటే మనం ఎంత చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువనే. నిజంగా వినాయక చవితి అంటేనే అందరికీ ఉత్సాహం. ఒక 10 రోజుల నుంచి ఇప్పుడు పిల్లలు యూత్ అందరూ ఒక దీనిలో మొత్తం నిమగ్నం అవుతారు. దీనివల్ల ఆదాయం కూడా బాగుంటుంది, ఎందుకంటే కూలి వాళ్ళు చేసేటోళ్ళు రకరకాల వ్యక్తులకు దీనిలో ఆదాయం లభిస్తుంది. కనీసం కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా లభిస్తుంది దీనికి. అయితే ఈ మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత పెరిగింది, కానీ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, మార్కెట్లో ఎక్కువ షార్టేజ్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితులు అంటే ఏ విధంగా చేస్తే మట్టి విగ్రహాలకు ఇంకా ప్రాధాన్యత? సార్ ఇదంటే కొద్దిగా గవర్నమెంట్ కూడా దీన్ని ఆలోచించి చేయాల్సినది ఉన్నది. ఎందుకంటే మట్టి వినాయకులను పూజిస్తే ఇప్పుడు ఈ మట్టి కనుక అది ముల్తాన్ మట్టి అన్నట్టు మనం ఇది పేసియల్ ప్యాక్ కూడా వాడతాం. ఇది నీళ్ళల్లో కరిగినప్పుడు దానిలో నీళ్ళల్లో ఉండే జీవరాశులైనా అవన్నీ కానీ బాగా దాని అంటే వాటిలో బ్యాక్టీరియాస్ కానీ అన్నిటి చంపి ఫ్రెష్ వాటర్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది ఇది. సో మనం ఈ పిఓపితో ఏంటంటే అది పొల్యూటెడ్ అవుతుంది, ఇది పొల్యూటేషన్ ఫ్రీ చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి దీన్ని పొల్యూషన్ చేయకుండా మట్టి వినాయకులు నేను మనం ఎంకరేజ్ చేద్దాం. ఒకప్పటికి ఇప్పటికీ వరంగల్లో కనుక చూస్తే ఇప్పుడు దగ్గర కనీసం ఒక 2000 వరకు మట్టి వినాయకురాలు తయారు చేశారు. అది నిజంగా ఒక హర్షించదగ్గ విషయం. ఒక 10,000 వరకు ప్లాస్టర్ ప్యారిస్ ఉన్నాయి. సో ఇది తగ్గించాలని నేను పబ్లిక్ను కూడా కోరుకునేది ఏంటంటే ప్లాస్టిక్ ప్యారిస్ దయచేసి వాడకండి. ఎందుకంటే వినాయకుడు అంటే ప్రకృతి కాబట్టి మట్టి వినాయకులను సాధ్యమైనంత వరకు మీరు ఎంకరేజ్ చేసి మనం వాడితేనక దేవుడు కంపల్సరీ దేవుడు ప్రకృతి అందరూ మనల్ని దీవిస్తాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు వచ్చేటువంటి వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో, ఎట్లా పూజా విధానం ఎట్లా ఉంటుంది? ఈ పూజా విధానం ఒక గంటన్నర ఉంటుందండి. వినాయక చవితి ప్రాశస్త్యము దాని ఉంటుంది. నిజంగా దీనివల్ల పిల్లలకు విజయం లభిస్తుంది, ఎందుకంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కాబట్టి. వినాయకుడు మనకు విజయానికి అన్ని విఘ్నాలకు అధిపతి కాబట్టి ఏం సాధించాలన్నా మనం శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వవిజ్ఞోపశాంతి అనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది మనకు దేవుడు చల్లగా చూసేందుకు అన్నిటికీ పనికొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం